ఇష్టం లేని పెళ్లి అమాయకుడి ప్రాణం తీసిన దారుణ నాటకం. ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకూడదు, ఇదే కదా సూత్రం. కానీ ఈ మధ్య ఒక పక్క ప్రేమ, మరో పక్క పెళ్లితో చివరికి భర్తను చంపేసే దారుణాలు పెరుగుతున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ప్రేమించిన వాడిని వదలలేక, భర్తతో కలిసి ఉండలేక హత్య చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోనికి వస్తున్నాయి. ఇటీవలే మేఘాలయ హనీమూన్ మర్డర్, ఇప్పుడు అదే తరహాలో తెలంగాణలో మరో భయానక ప్రేమ కథ. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కట్టుకున్న భార్యే భర్త ప్రాణాలను తీసేసింది. ఆమె తల్లి, ఆమెతో అక్రమ బంధం ఉన్న బ్యాంక్ మేనేజర్తో కలిసి తేజేశ్వర్ను హత్య చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిరుమలరావు కర్నూలులోని ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అక్కడే చిన్న ఉద్యోగం చేస్తున్న సుజాత అనే మహిళతో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఇంటికి తరచూ రావడంతో సుజాత కూతురు ఐశ్వర్యతోనూ తిరుమలరావుకు అనైతిక సంబంధం మొదలైంది. తల్లి కూతుళ్ళు ఇద్దరూ అతనితో సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఐశ్వర్యకు తేజేశ్వర్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. తేజేశ్వర్ గద్వాల జిల్లాకు చెందిన ప్రైవేట్ ల్యాండ్ సర్వేయర్. పెళ్లికి 5 రోజుల ముందు ఫిబ్రవరి 13న ఐశ్వర్య మాయమైంది. ఆమె తిరుమలరావుతో పారిపోయిందనేది అందరి అనుమానం. కానీ 16న తిరిగి వచ్చిన ఆమె కట్నం కోసం తల్లిని కాపాడేందుకు వెళ్ళానని చెప్పింది. నువ్వు లేకుంటే బతకలేను అంటూ తేజేశ్వర్కు భరోసా ఇచ్చి పెళ్లికి ఒప్పించింది. అలాగే మే 18న పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య తిరుమలరావుతో ఫోన్లో మాట్లాడటంతో తేజేశ్వర్ మందలించాడు. తేజేశ్వర్ ఈ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఐశ్వర్య తల్లి సుజాత, బ్యాంక్ మేనేజర్ కలిసి జూన్ 17న సుపారీ గ్యాంగ్తో తేజేశ్వర్ను హత్య చేయించారు. పొలానికి సర్వే చేయాలని తేజేశ్వర్ చెప్పి కారులో తీసుకువెళ్లి అదే కారులో కత్తులతో హత్య చేశారు. అతడి శవాన్ని సుగాలిమెట్టు వద్ద పారేశారు. తేజేశ్వర్ కనిపించకపోవడంతో ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 5 రోజుల తర్వాత మృతదేహం గుర్తించడంతో పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను అరెస్టు చేశారు. బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడు. సుపారీ గ్యాంగ్లో కొందరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ ప్రేమ వ్యవహారం చివరకు ఓ అమాయక భర్త హత్యకు దారితీసింది.